అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి నారాయణ. రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దు, నమ్మవద్దు అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. 64,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాలలో రాజధానిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50,000 కోట్ల పనులకు టెండర్లను పిలిచారు. ఇక 217 కిలోమీటర్లలో నిర్మించే రాజధానిలో ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయమన్నారు. 5,000 ఎకరాలను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరించారు. రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంకుల నుండి అప్పు తీసుకుని నిర్మిస్తామన్నారు. ఇక రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలని సీఎం చెప్పారు. రాజధానిని వెల్ ప్లాన్డ్గా నిర్మిస్తున్నామన్నారు. 1000 నుండి 1,200 ఎకరాల అంతర్జాతీయ యూనివర్సిటీలు, పాఠశాలలు, సంస్థలకు అనుమతులను కేటాయించారు. రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటాము, ఎలాంటి అవకతవకలు ఉండవని చెప్పి నారాయణ తెలిపారు. ఇక ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేస్తాం, గత ప్రభుత్వంలాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయమని నారాయణ తెలిపారు. ఇక బడ్జెట్లో రాజధానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించాము, అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.